టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కంప్లీట్ గా ఫస్ట్ డే డామినేషన్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేస్తుంది. పోటీలో ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సినిమా తొలి 3 రోజుల వరకు ఎలాగోలా కలెక్షన్ల పరంగా జోరును చూపించినప్పటికీ మూడవ రోజు ఎండ్ నుండి కలెక్షన్ల పరంగా మెగాస్టార్ వన్ వే డామినేషన్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్నాడు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్ల విషయానికి వచ్చేసరికి మెగాస్టార్ ఫుల్ డామినేషన్ ను చూపెడుతూ ప్రతి గంట 25 నుండి 30,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను దక్కించుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా అదే టైంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. 4వ రోజున మండే అవ్వడం, పోటీలో ఇతర సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో రాజాసాబ్ మూవీ కంప్లీట్ గా డౌన్ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు దాంతో ప్రతి గంట కేవలం 1000-2000 రేంజ్ లోనే టికెట్ సెట్స్ ను చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్స్ లకు కొంచెం ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ రోజు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించే అవకాశం కనిపించడం లేదు. డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని చోట్ల కూడా సినిమాకు డ్రాప్స్ కనిపించగా ఈ రోజు నుండి కంప్లీట్ గా మెగాస్టార్ వన్ మ్యాన్ షో నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో కలెక్షన్ల పరంగా రాజాసాబ్ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మరి కలెక్షన్ల పరంగా రాజాసాబ్ మూవీ ఆంధ్రాలో పర్వాలేదనిపిస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు నైజాంలో మాత్రం ఎక్కువగా డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తట్టుకొని రాజాసాబ్ మూవీ సాలిడ్ గా రికవరీని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎంతవరకు సినిమా హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.